హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో 31st స్పెషల్ కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. సో ప్లీజ్ బయట కొనకండి కేక్స్. సో ఈ మధ్య చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు కేక్స్లో. మొన్న ఒక పాప కూడా చనిపోయింది ఇలాగే బర్త్డే రోజు కేక్ తినేసి. సో బయట కొనకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. 31st మంచిగా ఎంజాయ్ చేయండి. సో ఈ కేక్ వచ్చేసి సింపుల్గా చూపించబోతున్నానండి. వెనిలా స్పాంజ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి విధంగా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను. ఫ్లఫీగా, స్పంజీగా, బౌన్సీగా వస్తుందన్నమాట. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లోకి ఇక నేను ఒక 4 ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నాను. సో 4 ఎగ్స్ అయితే సేమ్ క్వాంటిటీ వస్తుందన్నమాట. కరెక్ట్ క్వాంటిటీ నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. 4 ఎగ్స్కి 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నింటిని మంచిగా విక్స్ చేసుకోవాలన్నమాట. విస్కర్తో బాగా విక్స్ చేసుకోండి. హై స్పీడ్ మీద ఫ్రోతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా విక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా విక్స్ చేసుకుంటే మళ్ళీ ఇలా ఫ్రోతీ టెక్స్చర్ రావాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి. సో ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఈ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా ఇంకొకసారి మంచిగా విస్క్ చేసుకోండి. ఇలా బాగా విస్కర్తో బాగా బీట్ చేసుకున్నాక సో ఇక టెక్స్చర్ కనిపిస్తుంది కదా, సో మీకు ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు దీనిపైన మనం ఒక జల్లెడ పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా యాడ్ చేస్తున్నాను. సో మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో 1 కప్పు మైదా వేసుకోండి. ఇలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సో టేస్ట్ అనేది మంచి ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా జల్లించుకోవాలి. మనకి ఎక్కడ ఎలాంటి డస్ట్ రాకుండా ఇలా మంచిగా జల్లించేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూజ్ చేసుకోవాలి. సో మనము ఎప్పుడైనా ఏ కేక్ చేసినా కానీ మనకి ఇది ఒక ఫామ్లా ఉంటుందన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇలా స్పాచ్లా లేకపోతే నార్మల్ ఇంట్లో బీటర్స్ ఉంటాయి కదా, సో ఆ బీటర్తో అయినా ఒకే డైరెక్షన్లో మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పకుండా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంతా మొత్తంగా కలిసిపోతుంది అనమాట పిండిలో మొత్తము. సో మనకి ఈ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే మన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేస్తానండి. ఈ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఇక్కడ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసినాక ఒకసారి స్పాచులాతో మొత్తం మిక్స్ చేసేసి విస్కర్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా మంచి ఫ్రోతీ టెక్స్చర్ రావాలన్నమాట కేక్కి. సో మన కేక్ అనేది మంచిగా స్పంజీగా వస్తుంది. సో మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసి మీరు ఏ గిన్నెలో అయితే కేక్ రెడీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకోండి. సో మీరు కేక్ టిన్స్ అయినా తీసుకోవచ్చు. సో చాలామంది దగ్గర కేక్ టిన్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి నేను ఇంట్లో వాడే గిన్నెతో చూపిస్తున్నాను. సో దీనికి ముందుగా మనం ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోండి. ఈ గిన్నెకి మొత్తం ఆయిల్ అప్లై చేసేసి దీంట్లోకి బటర్ పేపర్ పెడుతున్నాను. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి పెడుతున్నాను. మీరు లేకపోతే నార్మల్ పిండితోనే మొత్తం డస్టింగ్ చేసేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసేసి. సో ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా బటర్ పేపర్ పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న మైదా మనకి బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్. సో ఈ బ్యాటర్ని మొత్తంగా వేసేసుకోవాలన్నమాట దీంట్లోకి. సో ఇలా బ్యాటర్ని మొత్తం ఇలా వేసేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ ఇక్కడ చూస్తున్నారు సార్. సో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. సో ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాక ఒక 2 to 3 టైమ్స్ వరకు ఇలా బాగా ట్యాప్ చేసుకోవాలి. సో మనకి దీంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట. సో మన కేక్ అనేది మంచి స్పంజీగా రెడీ అవుతుంది. సో ఇక్కడ నేను గిన్నెలో చూపిస్తున్నాను. ఓవెన్ చాలామంది దగ్గర ఉండదు కాబట్టి గిన్నెలో చూపిస్తున్నాను. సో కేక్ అనేది మనం ముందుగా రెడీ చేసే ముందు ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లోకి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే ఇలాంటి ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లేదా మంచిగా ప్రీహీట్ చేసేసుకోండి. ప్రీహీట్ చేసుకున్నాక మనము కేక్ టిన్ ఇందులో పెట్టేసి మూత పెట్టేసి కనీసము ఒక 30 to 40 మినిట్స్ వరకు ఖచ్చితంగా బేక్ చేయాలండి. మీరు మధ్య మధ్యలో తీసి చూస్తే మనకి కేక్ అనేది మంచిగా బేక్ అవ్వదు, ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కనీసం ఒక 40 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఒక టూత్పిక్తో గుర్తి చూడండి. సో మీకు కేక్ మంచిగా బేక్ అయిపోతే పర్లేదు. సో ఇప్పుడు దీన్ని మనము అప్పుడే డీమౌల్డ్ చేయొద్దు. కేక్ రెడీ అయిపోగానే ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసేయండి. ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత కేక్ అనేది మంచిగా డీమౌల్డ్ చేసేసుకోండి. సో నేను బటర్ పేపర్ పెట్టాను కాబట్టి నాకు ఈజీగా రిమూవ్ అవుతుంది. సో బటర్ పేపర్ పెట్టని వాళ్ళు ముందుగా ఇలా చాకుతో సైడ్స్కి మొత్తంగా ఇలా స్క్రాప్ చేసేసి ఒక ప్లేట్లో ఈ గిన్నెని ఇలా బోర్లించేసి ఒక 2 సార్లు ట్యాప్ చేసేస్తే మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. సో చూడండి మన కేక్ అనేది ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. చాలా ఫ్లఫీగా, స్పంజీగా, బౌన్సీగా ఉంటుంది. కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకున్నాము ఈ కేక్ అనేది. సో ఇక్కడ నేను బటర్ పేపర్ వేసాను కాబట్టి బటర్ పేపర్ మొత్తం తీసేసి సో మీ పిల్లలకి ఇలా కేక్ రెడీ చేసి పెట్టండి. చాలా హెల్తీ అండ్ ఇష్టంగా తింటారనమాట. బయట కేక్స్ వాడకండి, అందులో కలర్స్, ప్రిజర్వేటివ్స్ వాడతారు, అంత హెల్తీ కాదు మనకి. సో ఇలా హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకోండి. మీరు గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా మంచిదనమాట కేక్ హెల్తీగా. సో చూడండి మనకి ఎంత బౌన్సీగా వచ్చిందో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పే కొలతలతో ఒకసారి విధంగా ట్రై చేయండి.
మీకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మీరు ఎక్కడన్నా స్కిప్ చేస్తే మీకు ఒక ఇంగ్రీడియంట్ అందులో వేయకపోయినా కేక్ మొత్తము పాడైపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ న్యూ ఇయర్ని మంచిగా ఎంజాయ్ చేయండి. సో అందరికీ అడ్వాన్స్గా ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.